విడుదల ఈరోజు ఆంధ్రదేశం అంతటా అన్ని ముఖ్య కేంద్రాలతో పాటు శ్రీకృష్ణ చిత్రాలయ డీలక్స్ డిటిఎస్ లో విడుదల. पहले काम चल रहा था। Ele mesmo ali, ó. Ah, indo pra ele, anda, aí não, anda. Ó. Ó, ó. Titi, ó, Titi.
నువ్వు కాదు లేదు. ఈరోజు మన ఇద్దరి ప్రేమ కథ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్కి వచ్చాం. సినిమా సూపర్ డూపర్గా ఉంది. మంచి ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సోషల్ మీడియా వల్ల మంచి ఉంది, చెడు ఉంది. జరిగిన చెడు గురించి మీడియాలో వచ్చిన దాని గురించి చెప్పారు. సినిమా అయితే సూపర్గా ఉంది. మన రేజింగ్ స్టార్ ఇక్బాల్ జిందాబాద్. అంతే. మన ఇద్దరి ప్రేమ కథ అనే చిత్రం ఇవాళ చూడడం జరిగింది. నిజంగా దీని కథ నిజ జీవితంలో మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. మోసం చేస్తే ఒకరి జీవితాల మీద ఎలా ప్రభావితం చేస్తాయి, అలాగే సోషల్ మీడియాలో అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల జీవితాల్లో ఎలా ప్రభావితం చేస్తాయి డైరెక్టర్ గారు చక్కగా చూపించడం జరిగింది. నిజంగా నర్సరావుపేట కుర్రోడు యాక్టింగ్లో కానీ కథను చూపించడంలో కానీ చాలా గొప్పగా చూపించాడు. ఈ సినిమా వల్ల యూత్కి కూడా చాలా ఉపయోగపడే విషయాలు సోషల్ మీడియాని ఎంతగా ఉపయోగించుకోవాలి, అలాగే మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి, అలా నిజాలను ఎలా తెలుసుకోవాలనేది గొప్పగా ఉంది. ఈ ఇక్బాల్ నర్సరావుపేట కుర్రోడు అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా ఉంది. ఆ అబ్బాయి చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు. ఆ అబ్బాయిని అందరూ ఆదరించాలి, అందరూ అబ్బాయిని దగ్గరుండి ఓ మెట్టు ఎక్కించాలి. చాలా చాలా బాగుంది. అబ్బాయి దర్శకత్వం కానీ ప్రతి విషయం బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో శ్రీకృష్ణ చిత్ర థియేటర్లో మన ఇద్దరి ప్రేమ కథ సినిమా చూశాను. సినిమా నర్సరావుపేట కుర్రోడు ఇక్బాల్ ఆయన చాలా చక్కగా స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బాగా చేశారు. మెయిన్ ఏంటంటే సినిమా కాన్సెప్ట్ ఆల్కహాల్ వల్ల ఆయన జీవితం అంధకారం అయిపోయింది, ఆ కుటుంబం. కాబట్టి యువత కూడా ఇవాళ కళాశాల విద్యార్థినికి ఎవరైనా కానీ ఆల్కహాల్కి దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ వెనక ఎన్ని కుటుంబాలు ఉంటాయి. ఇవాళ నేషనల్ హైవే మీద కావచ్చు, ఎక్కడైనా రోడ్ల మీద కావచ్చు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ప్రభుత్వాలు ఆల్కహాల్ అమ్మమని ఇచ్చినా మనకి వెనక బాధ్యత కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబాలని మనం దృష్టిలో ఉంచుకొని ఆల్కహాల్కి దూరంగా ఉంటే మంచిది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వైరల్ అవటం వల్ల కూడా తారుమారు అవుతాయి. ఆ వాస్తవాలేమో అబద్ధాలేమో వాస్తవాలు అవుతాయి. కాబట్టి సోషల్ మీడియా కూడా పెట్టేవాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాత 1-2 సార్లు చూసే వాస్తవాల్ని బయటికి వదలాలని ఆ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకి చెప్తున్నాను. అలాగే రాజకీయ నాయకుల మీద కానీ కావచ్చు, ఎవరి మీద అయినా సరే వైరల్గా అసభ్యకరమైన వార్తలు పెట్టొద్దు దయచేసి. ఎవరికి మంచిది కాదు. వాస్తవాలు అయితేనే పెట్టండి, లేకపోతే లేదు. అలా